అర్జున్, తాతయ్య, శివరాత్రి గురించి ఒక మంచి కథ చెప్పండి. మీనా: అవును తాతయ్య. శివుడు ఎందుకు లింగంగా ఉంటాడు? గ్రాండ్ ఫాదర్: చాలా మంచి ప్రశ్న. మీకు ఒక అద్భుతమైన కథ చెప్తా. ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో వేట కోసం వెళ్ళాడు. హంటర్: చీకటి అయిపోయింది. మార్గం కనబడడం లేదు. హంటర్: భయంగా ఉంది. ఈ చెట్టు పైకి ఎక్కాలి. గ్రాండ్ ఫాదర్: వేటగాడు ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కాడు. గ్రాండ్ ఫాదర్: వేటగాడు తెలియకుండా శివుని పూజ చేశాడు. హంటర్: వావ్, ఇవి మంచిగా వదులుతున్నాయి. గ్రాండ్ ఫాదర్: తెల్లవారినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివ, నీవు తెలియకుండా నాకు పూజ చేశావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హంటర్: మహాదేవా, శివ, ఈ రోజు నుంచి నీ పాపాలు తొలగిపోతాయి. హంటర్: మహాదేవా, మీ కృప కోసం సదా భక్తితో ఉంటాను. మీనా: అంటే శివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే పాపాలు పోతాయా? గ్రాండ్ ఫాదర్: అవును. భక్తితో జాగరణ చేస్తే శివుడు ఆశీర్వదిస్తాడు. అర్జున్: నేను తప్పకుండా శివరాత్రి వ్రతం చేస్తాను.